రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, తద్వారా దానివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి. అయితే స్థలం ఇవ్వడం అన్న దాంట్లో తప్పులేదు. 100 కాదు 1000 ఎకరాలు ఇవ్వండి, లీజ్ తీసుకోండి, లేదా లీజుకి ఫ్రీగా ఇవ్వండి. ఏ డబ్బులు కట్టదా, నువ్వు వచ్చి పరిశ్రమ పెట్టుకో చాలని చెప్పండి. కానీ అమ్మేయడం ఏంటి? వాళ్ళకి 99 పైసలకు అమ్మడం ఏంటి, లేకపోతే రూపాయికి అమ్మడం ఏంటి? విక్రయం అంటే ఏంటి? వాడి చేతికి ఇచ్చాం, వాడు ఏమంటాడు? 10,000 ఉద్యోగాలు ఇస్తాను, 20,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. కాబట్టి వాడికి ఎంత ఇచ్చాం? రూపాయికి అన్నట్టు. వాడు తీసుకున్నాక రేపు ఉద్యోగాలు పెట్టడం, అప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కుదురుద్దా? సాధ్యం అవుతుందా? ఆ భూమి వాడు అమ్ముకోవచ్చు కదా. అదేమంటే వాడేం చెప్తున్నాడు? ఏ కంపెనీ వాడైనా సరే లీజ్ అయితే కనుక బ్యాంకుల్లోనే ఇవ్వట్లేదు అంటాడు. పెద్ద పెద్ద కంపెనీలకు అట్లా ఉండదు. టీసీఎస్ తోడికి ఎవడండి ఇవ్వండి లోను? ఇవ్వబోతే బ్యాంకులే తీసి అవతల పడేయచ్చు. కేంద్ర ప్రభుత్వం పెద్దది కావాలంటే ఎందుకు ఇయ్యరు? వాళ్ళు విక్రయం అడుగుతున్నారంటేనే నాటకం. వాళ్ళు ఇప్పుడు ఇదివరకు 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పేశాం. వాడు ఎవడొచ్చి అంత పెట్టలేదే, అన్న ఉద్యోగాలు ఇవ్వలేదే, వాళ్ళకి భూములు కేటాయించి ఆ తర్వాత అట్లా ఉండిపోయినాయే. లేకపోతే రాజశేఖర రెడ్డి హయాంలో ఆ లేపాక్షి నాలెడ్జ్ జాబులు ఇట్లాంటివి ఉన్నాయి. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే చంద్రబాబు హయాంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏది భూములు లైన్లోకి వచ్చినాయి, అంటే ఇండస్ట్రీస్ పెట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలోది హైదరాబాద్లో పెట్టారు, కానీ ఆంధ్రాలో మాత్రం మోసం చేశారు. అంటే మోసం అంటే కేసులు పాలైంది. ఏది లేపాక్షి నాలెడ్జ్ జాబ్ కావచ్చు, తర్వాత నా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆ విషయంలో బాబు గారి మీద నమ్మకం ఉంటుంది. మెయిన్ సమస్యల్లా ఇది, వాళ్ళకి విక్రయం. ఇప్పుడు టీసీఎస్కి సంబంధించి భూమి ఇస్తున్నట్టు ప్రకటించారు, లీజ్ అన్నారు కోర్టులో మొదటి వాదనలో. ఇప్పుడు జీవో ఇచ్చేటప్పటికి అమ్మకం అని పెట్టారు. క్రయం, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? విక్రయం. దాన్ని వడ్డే శోభనాశ్వరరావు గారు మాజీ మంత్రి హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఏంటి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి.